హరే కృష్ణ. అనగనగా ఒక ఊరు. అక్కడ ఒక పెద్దాయన. ఆయన కష్టపడి బంగారు ఉంగరాన్ని నవరత్నాలలో చేయించుకున్నాడు. దాన్ని వేలికి పెట్టుకున్నాడు. అయితే ఆ ఉంగరం కొద్దిగా చిన్నది అయింది. అయినా ఏదో ఒక రకంగా వేలికి ఎక్కించుకున్నాడు. తర్వాత అది బిగుసుకుపోయింది. దానిని తీద్దామని ప్రయత్నించాడు. వేలికి సబ్బు కూడా రాశాడు. అయినా రాలేదు. అలా రాత్రి చాలాసేపు ప్రయత్నించి అలసి నిద్రపోయాడు. ఉదయం నిద్ర లేచేసరికి వేలు వాచిపోయింది. దీంతో వెంటనే కంసాలి దగ్గరకు వెళ్ళాడు. ఉంగరం తీయమని అడిగాడు. ఆ కంసాలి చాలా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో ఇక చాలా కష్టం. ఆసుపత్రికి తీసుకువెళ్ళి డాక్టర్కి చూపించమని చెప్పాడు. అయితే ఆ పెద్దాయనకు వెంకటేశ్వర స్వామి అంటే మహాభక్తి. దీంతో అతను వెంకటేశ్వర స్వామిని ప్రార్థించాడు. స్వామి, ఉంగరం వస్తే నీ కొండకు వచ్చి ఆ ఉంగరం నీ హుండీ కుప్పెరలో వేస్తాను గోవిందా అని మొక్కుకున్నాడు. మరి ఆపద మొక్కులవాడు కదా, భక్తుడి కోరిక తీర్చి భక్తవత్సలుడు కదా. వెంటనే ఉంగరం ఊడి వచ్చేలా చేశాడు గోవిందుడు. చూసావా, గోవిందుని మొక్కితే ఎలా మన బాధలు తీరుతాయో అంటూ ఆ పెద్దాయన తన భార్యకు చెప్పి, పద తిరుపతికి బయలుదేరదాం అని బయలుదేరారు భార్యాభర్తలిద్దరూ. వాళ్ళిద్దరూ దారిలో ఉండగా బంగారం ఖరీదు 100 రెట్లు పెరిగినట్టు వార్తలు వచ్చాయి. దీంతో భార్యాభర్తలు ఇద్దరు, అయ్యో, భగవంతుడికి మనం ఇస్తామన్నది తక్కువ రేటు ఉన్నప్పుడు కదా, అందుకని అప్పటి ఉంగరం ఖరీదు డబ్బు హుండీ కుప్పెరలో వేద్దామని అనుకున్నారు. అదే దేవుడికి కూడా చెప్పేశారు. హుండీ దగ్గరికి వచ్చి ఆ బంగారం, అప్పటి ఖరీదు అంతే స్వామి, అది హుండీలో వేసేస్తున్నా అని చెప్పుకున్నారు. శ్రీవారు నవ్వుకున్నాడు. ఆ పెద్దాయన హుండీలో డబ్బులు వేశాడు. దాంతో పాటుగా ఉంగరం కూడా జారి హుండీ కొబ్బరిలో పడిపోయింది. వడ్డీ కాసుల వాడితో మొక్కున్న మొక్కు తీర్చకపోయినా మొక్కు మార్చినా ఫలితం ఇలానే ఉంటుంది. వడ్డీతో సహా వసూలు అయిపోయిందిగా. ఓం నమో వెంకటేశ్వర.